పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా. మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా ఏ గౌరవాన్ని నేను చూడలేదురా. నా కూతురు నా నుంచి దూరం అవుతున్న టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేశావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. చూసొచ్చారా నా లైఫ్ ని అంటున్నాను కదా, చూసొచ్చారా మరి? హలో, ఇంత ఎమోషనల్ డ్యామేజ్ వద్దు. ఎందుకంటే నాకు ఒక అబద్ధం చెప్పాననుకో, నాకు నైట్ నిద్ర పట్టదు. నా పర్సనాలిటీ అది. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, నాకు నిజంగా నిద్ర పట్టదు ప్రేరణ. ఐఎమ్ సారీ, మీ అందరినీ నేను ఏమైనా హార్ట్ఫుల్ గా ఏమైనా అనుంటే